ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ఇచ్చేటువంటి మరి నియోజకవర్గంలో నుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్న మధ్య మరి మన సబ్బెల కృష్ణారెడ్డి గారు ఇంటిపైన దాడి జరగడం, ఆ దాడి సంఘటన పైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కొన్ని అవాస్తవాలు అన్ని అవాస్తవాలే మాట్లాడడం జరిగింది. దానిపైన ఒకసారి ప్రజలందరి ముందుకి కూడా ఈ విషయాన్ని మరొకసారి అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని మీడియా సందర్భంగా ఈ కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, ఈ యథార్థాలు అవునా కాదా అని ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నా. రామకృష్ణారెడ్డి, నువ్వు మాట్లాడుతూ ఆ రోజున దాడంటూ జరగలేదు, కేవలం కల్పితం, కృష్ణారెడ్డి గారి ఇంటిపైన దాడే జరగలేదు, వైఎస్ఆర్ వాళ్ళే లేనిపోయి మరి అవాస్తవాలు మాట్లాడారు, ఈ అన్నీ కూడా అభూత కల్పనలు అన్నట్టుగా ఏదో మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, ఆ విధంగా జరిగితే మరి ఇస్మాయిల్ అనే వ్యక్తిని మరి పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్కి ఎందుకు పంపించారు? అసలు ఇస్మాయిల్ అనే వ్యక్తే నాకు తెలియదు, వారెవరో కూడా నాకు తెలియదు అని చెప్పావు. మరి పోలీసులు కోర్టు రిమాండ్కి ఎందుకు పంపించింది వాళ్ళని, అతన్ని? అంతేకాకుండా ఆ ఇస్మాయిల్ అన్న వ్యక్తి నీకు ఎంత దగ్గరవాడా ఏమిటా అన్నది ఫోటోలు కూడా ఈ మీడియా సందర్భంగా మీడియా సోదరులకి మరి చూపించడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి ఇందులో మార్క్ చేసిన మనిషే ఇస్మాయిల్. ఎవరి జీపులో ఉన్నాడు? సాక్షాత్తు మీ అబ్బాయి, అదే టీడీపీ ఇన్ఛార్జ్ మీ అబ్బాయి జీపులో ఉన్నాడు. అది కూడా ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మొన్న ఈ మధ్య మీ అల్లుడు గారు గ్రామానికి వస్తే జరిగిన ఊరేగింపులో మీ అబ్బాయి జీపు పైన నిల్చొని ఉన్న వ్యక్తి ఇస్మాయిల్ అవునా కాదా? ఇంకోటి మళ్ళీ మార్క్ చేస్తున్నా, మీ అబ్బాయితోటి నడిచి వెళుతూ ముందు వరుసలో పక్కనే ఉన్నాడు, మార్క్ చేశాను ఫోటో. ఇవేమీ మార్ఫింగ్ ఫోటోలు కాదు, అవన్నీ మీరు చేస్తుంటారు, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫోటోలు. ఉన్నాడా లేదా? అంతేకాకుండా ఇతను మరి దాడికి వెళ్ళే ముందు కొన్ని ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏ రకంగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నది గోడెక్కి మరి చూడండి ఈ ఫోటోలు ఎలాగుంది. ఇవి కేవలం ఫోటోలే. అంతేకాకుండా మరి పోలీసు వారికి అంతా కూడా సీసీ ఫుటేజ్ కూడా అందించడం జరుగుతుంది, అందులో ఇంకా క్లారిటీగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున మరి అక్కడ గాయపడినటువంటి వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి, అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇస్మాయిలే కాదు, ఇంకా సుమారు 17 మంది వరకు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని. వాళ్ళు ఎవరెవరు అన్నది పోలీసులు ఈ రోజుకి కూడా కనీసం ఎంక్వైరీ చేయలేదు. సీసీ ఫుటేజ్లో ఆ చుట్టుపక్కల ఎక్కడుందా అన్నది మరి పోలీసులు కూడా ఎక్కడా కూడా మరి వాటి మీద మరి పరిశీలించడానికి కూడా ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. కారణం కేవలం రామకృష్ణారెడ్డి ఒత్తిడితోటి ఈ పోలీసులు ఎవ్వరూ కూడా ఎదురుకు రాకుండా ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించేశారు. అక్కడితోటి చేతులు దులుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఏమీ లేకుండానే సీసీ ఫుటేజ్ చూసి మీరు చిన్న సంఘటనలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కూడా కేసులు మరి వేస్తున్నారే. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఈ రోజుకి కూడా కనీసం సంఘటన జరిగిన ఏరియాలు కానీ ఎక్కడా కూడా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే కేవలం మరి డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి. ఎందుకు? దీనికి సమాధానం కూడా పోలీసు వారు చెప్పాలి, బాధ్యత వాళ్ళు వహించాలి.
మరి న్యాయం చేస్తారు పోలీసులనే ప్రజలు నమ్ముతారు. అటువంటిది ఇలాంటి ఎంత దురంతంగా వీళ్ళు చేస్తున్నారా అన్నది చూస్తున్నాం. దురాగతాలు వీళ్ళకి సపోర్ట్గా ఉంటారా రౌడీయిజానికి, లేదా సామాన్య ప్రజలకి సహాయం చేయడానికి పోలీసు వారు నిలబడతారా అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఈ ఫోటోలే కాదు, సీసీ ఫుటేజ్ అంటే మేము చూసాం. ఆల్రెడీ 10 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో 10 రోజులు చూసి వాళ్ళు చేస్తారా చెయ్యరా, వాళ్ళలో నిజాయితీ ఎంత ఉందా అన్నది చూసే ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అంతేకాకుండా మేము ఈ రోజున ఇచ్చేది కొన్ని వీధులకు సంబంధించిన సీసీ ఫుటేజే. ఆ సీసీ ఫుటేజ్ ఇస్తాం. అప్పుడైనా కానీ వాళ్ళు మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. ఏది ఏమైనా నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని మరి మిగతా వాళ్ళు ఎవరు, ఎందుకంటే కంప్లైంట్ ఆల్రెడీ 17 మంది ఉన్నారని కంప్లైంట్ వచ్చింది కదా, ఎవరెవరు పాల్గొన్నారని అతన్ని ఎందుకు ఇంట్రాగేట్ చేయలేదు అంటే ఏదో తూతు మంత్రంగా చేసి పెట్టేశారు. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే మరి రిమాండ్లో ఉన్నాడో అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వవలసిందిగా మీరు కోర్టు వారిని అభ్యర్థించి పోలీస్ కస్టడీలో తీసుకుని, మేము ఏమైతే మీరు ఎలాగా ఆధారాలు సేకరించలేదు, మీరు ఎలాగా వన్ సైడ్గా మీకు ప్రవర్తన చూస్తుంటే తెలుస్తుంది. కనీసం ఇప్పుడైనా కూడా ఈ వ్యక్తులు ఎవరెవరు ఏమిటి అన్నది అతను అడిగితే అతనే చెప్తాడు. వాళ్ళందరూ కూడా కలిసే చేశారు. వీళ్ళందరూ కూడా మిత్ర బృందం. ఇంకో విషయం కూడా చెప్తా అన్నా, ఇక్కడ రామవరంలో ఎలా ఉందంటే అరాచక పాలన రాష్ట్రంలోనే ఉందంటే అనపర్తి నియోజకవర్గంలో అంతకంటే ఎక్కువగా ఉంది. అన్నింటికంటే అనపర్తి ప్రథమ స్థానంలో ఉంది. ఇంకా రామవరం అయితే చెప్పక్కర్లేదు. అంటే రేపు అపోజిషన్ అంటూ ఎవరు ఉండకూడదని. రామకృష్ణారెడ్డి నీకు ఇక్కడ ఒక విషయం నీకు చెప్పదలుచుకున్నా, నువ్వు తల్ల కిందలా తపస్సు చేసినా నువ్వు ఎక్కడో ఏదో వన్ సైడ్ చేసేసుకుంటావు, రౌడీజం చేసి అని నువ్వు అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. నీకు వన్ సైడ్ అవ్వాలంటే ప్రజలు మనసుని గెలుచుకోవయ్యా. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలుపరచు. అంతేగాని ఇలాగ రౌడీజం చేసి ప్రజల్ని భయపెట్టి ఏదో వన్ సైడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా మూర్ఖత్వం. ఇంకో విషయం కూడా మరి మీడియా సోదరులకు చెప్పాలి. ఆ రోజున సీసీ ఫుటేజ్ చూస్తుంటే మనం గతంలో విన్నాం తాలిబన్ల గురించి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లే ఇంకా రైట్ వీళ్ళకంటే కూడాను. అంటే లాడెన్ లాగేమో వీళ్ళ అబ్బాయి, అదే టీడీపీ ఇన్ఛార్జ్. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కూడా ఒకటి అడుగుతున్నా, మరి మీరు నియమించుకున్నారు టీడీపీ ఇన్ఛార్జిగాను, ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి, మరి ఆయన ఫ్రెండ్సే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఎవరైతే వాళ్ళ అబ్బాయి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో అతని ఆదేశానుసారం ఈ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా తాలిబన్ల కంటే కూడా దారుణం. చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అర్ధరాత్రి 1 గంటకి ఆ గ్రామంలో బైకులు వేసుకుని విచ్చలవిడిగా వీళ్ళ తిరగడం ఒక యుద్ధ వాతావరణం కింద ఉంది. ఆఖరికి బీరు బాటిల్ కూడా ఒక అతను పట్టుకుని ఉన్నాడు. ఇంకా చిత్రం ఏంటంటే వీళ్ళు ఒక ఇంటికి దాడికి వెళ్ళి మళ్ళీ వైనం తెలియకుండా ఉండటానికి మళ్ళీ షర్ట్లు కూడా మళ్ళీ మార్చేసుకుంటున్నారు, రివర్స్ వేసుకుని. ఆ షర్ట్లు కూడా అంటే కలర్ మారిపోతే మనుషులను ఐడెంటిఫై చేయరని. ఈ రకంగా దౌర్జన్యాలంటే అనపర్తి నియోజకవర్గంలో తాలిబన్ల రాజ్యం. రామకృష్ణారెడ్డి నీకే చెప్తా ఉన్నా, తాలిబన్లు నీ అనుచరుల చేత తాలిబన్ల కింద నువ్వు ఒక బిన్ లాడెన్, నువ్వు నీ కొడుకు కూడా బిన్ లాడెన్ 1, 2 మీరు మీ ఆధ్వర్యంలో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. నీకు మరి ఆ రోజున దాడి జరగలేదన్నావు కదా, దీనికి మరి ఆ గ్రామంలో జరిగిన ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తే నాకు తెలియదన్నావు కదా. మరి ఈ ఇస్మాయిల్ నీ కొడుకుతో ఉన్న ఫోటోలు కూడా చూపెడుతున్నాం, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆ గ్రామంలో విచ్చలవిడిగా అర్ధరాత్రి 1 గంటకి ఇళ్లపైన మరి వాళ్ళ దాడులు చేసి ఆ రకంగా విధ్వంసం సృష్టిస్తుంటే, మరి నీ గ్రామంలోనే ఇలా జరుగుతుంటే మరి నియోజకవర్గాన్ని నువ్వేం కాపాడుతావు? నీ గ్రామంలో ఉన్న ప్రజల్ని నువ్వు కాపాడతలేదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి రామకృష్ణారెడ్డి, నువ్వు చెప్పే అన్నీ కూడా అబద్ధాలని నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను. అందులో భాగంగానే మొన్న మీడియా మీటింగ్లో కూడా నువ్వు
చాలా అన్ని అబద్ధాలే చెప్పడం జరిగింది. మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? అంతేకాకుండా నువ్వు ఆ రోజున ఏం చేసావు? కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు? ఇప్పుడు రావద్దండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘీభావం, నేను అదే టైంకి వస్తానన్నా ఫోన్ చేస్తా అంటే ఏదో రకంగా అక్కడ రచ్చ చెయ్యాలి. అంత ముందు రోజున ఎందుకు రాలేదు? ఆ తర్వాత రోజున వెళ్ళొచ్చు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మా ఇంటికి రావద్దు ఈ టైంకి అని చెప్పాడు. అయినా కూడా సిగ్గు లేకుండా నువ్వు వచ్చి నువ్వు రచ్చ చేయడానికి ప్రయత్నం చేసావు. ఆ రచ్చలో కూడా ఏమైంది? ఆఖరుకి ఈ వీడియోలన్నీ కూడా చిత్రీకరించినటువంటి ఒక మీడియా సోదరుడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీడియా సోదరుడి కంటికి కూడా గాయం చేశారు మీ రౌడీ ముఖలు. అంతేకాకుండా మరి ఆ రోజున మరి కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర సత్యనారాయణ అనే వ్యక్తికి కంటికి గాయమయ్యి ఎముకలు కూడా ఫ్రాక్చర్లు అయినాయి. ఏమీ జరగలేదండి. ఇన్ని జరిగినా కూడాను ఆఖరుకి నా కారు పైన కూడా దాడికి నీ రౌడీ ముఖలు మరి పాల్పడ్డారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వను. నేను వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. వాళ్ళని ఎవరిని క్షమించేది లేదు. తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలా, ఏ రకంగా చెయ్యాలనేది చేస్తాను. ఇంకందరూ డౌట్ లేదు. ఒకవేళ ఈ జనంలో గుంపులో మనం తెలియదు, మనల్ని గుర్తుపట్టలేరని మరి నీ రౌడీ మూకలు అనుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ రౌడీ మూకలు ఉన్నారో అందరూ కూడా పేర్లతో సహా మాకు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా సత్కారాలు ఉంటాయి, కంగారు పడద్దు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి, ఇంకా నువ్వు చేసిన ఇంత నీచమైన పని కూడా ఇంకెవరో చేస్తుండరు. హాస్పిటల్లో వాళ్ళ పాపం అడ్మిట్ అయ్యి ఉంటే ఆ రోజున మా అధ్యక్షులు శ్రీ వేణు గారు, అదేవిధంగా శ్రీ జక్కంపూడి రాజా గారు ఇద్దరు కూడా వారిని పరామర్శించడానికి వస్తారంటే మధ్యాహ్నం 3:30కి వస్తారంటే నువ్వు 1 గంటకి మేఘాల మీద వాళ్ళని డిశ్చార్జ్ చేయించేసి కాకినాడ పంపించేయడం వాస్తవం కాదా? అది కూడా డిశ్చార్జ్ చేయొచ్చు మామూలుగా అయితేనే. ఒక 20 మంది పోలీసుల్ని, ఒక ఎస్ఐ, వీళ్ళందరూ ఉండి బలవంతంగా కూడా వీళ్ళని ఎక్కించారు. నిజంగా పోలీసులను కూడా ఇక్కడ ఇంకో విషయం కూడా నేను అడుగుతున్నా, మీరు చేసిన ఈ పని నిజంగా ఆ రోజున కానీ చేసుంటే ఈ దౌర్జన్యాలు ఆగును. ఈ రౌడీ మూకల పైన మీరు మీ ప్రతాపం చూపించకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపెడుతున్నారు. తీరా మోసి అక్కడ కాకినాడ రిఫర్ చేశారు. కాకినాడలో కూడా ఏమైంది? సాయంకాలం 4 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. రేపొద్దున మళ్ళీ అక్కడికి వస్తామని చెప్పారు వేణుగారు. దాంతో నువ్వు భయపడిపోయి మీడియాలో అంతా వచ్చేస్తే మన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మన రౌడీయిజం, మన ఏదైతే తాలిబాన్ల కింద మనం ప్రవర్తించామో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నా పని, నా కొడుకు పని కూడా మొత్తం అంతా గొగ్గోలు అవుతుందన్న ఉద్దేశంతో నువ్వేం చేసావు? ఆ రోజు రాత్రి 9 గంటలకు, అంటే సాయంకాలం 4 గంటలకు వెళ్ళిన పేషెంట్ని సాయంకాలం 9 గంటలకు బై ఫోర్స్గా డిశ్చార్జ్ చేయించేసావు. ఇక్కడి నుంచి ఎందుకు పంపించారు? ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపిస్తారు. ఎక్స్పర్ట్లు ఎవరు కూడా సాయంకాలం ఉంటారు మన్నాడు కానీ. అయినా కూడా రాత్రి 9 గంటలకే మరి బై ఫోర్స్గా ఆటో ఎక్కించేసి ఇంటికి పంపించేశారు. మళ్ళీ అతను ఇంటికి వెళ్ళిన తర్వాత వాంతులు అయ్యి అతను నీరసపడిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే మన్నాడు పొద్దుట మళ్ళీ అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అతను. ఇన్ని జరిగి అంటే నిజంగా అతనికి ఏమైనా అయ్యుంటే ఎవరు బాధ్యులు? ఆ రోజు రాత్రి అంటే ఎక్కడా లేకుండా మాయం చేసేయాలి మనిషిని. అక్కడ ఉంటే నలుగురిలోనూ మీడియాలోనూ అయ్యి వచ్చేస్తే మన దురాగతాలన్నీ కూడా బయటకు వస్తాయని నువ్వు భావించావు. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి, నువ్వు పీకుల్లోతు కూరుకుపోయి ఉన్నావు. మీ గ్రామంలోనే కాదు, నియోజకవర్గంలో అందరూ కూడా చిచ్చి అంటున్నారు నువ్వు చేసిన పనికి. ఆఖరు ఇంకో విషయం కూడా చెప్పాలి రామకృష్ణారెడ్డి, నీకు నీ గ్రామంలో కనీసం ఇంతమంది వచ్చారే, కృష్ణారెడ్డి గారి ఇంటికి అయ్యని, మీ గ్రామస్తులు అయితేని, పొరుగురు గ్రామానికి సంబంధించిన వాళ్ళు అయితే నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి సంబంధించి వస్తేని, మరి నీ గ్రామం నుంచి నీ రౌడీజం చేయడానికి నీ వెంట ఎందుకు రాలేదు? కేవలం రౌడీలను వెంట పెట్టుకున్నావు. అంతేకాకుండా పాపం ఆఖరుకి ఇక్కడ అనపర్తిలో ఎవరైతే తోపుడు బండి వర్తకులు ఉన్నారో వాళ్ళని మీరు రండి, మీటింగ్ ఉంది, మీరు వస్తే మీకు పర్మిషన్ ఇస్తానని పాపం వాళ్ళని మభ్యపెడితే వాళ్ళని కూడా 60-70 మంది వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇవి వాస్తవాలు కాదా? అంటే చివరికి జనం లేక నువ్వు చేసి తంటాలు. కేవలం నువ్వు చేసిందల్లా కూడా పోలీసులు రౌడీజాన్ని నువ్వు నమ్ముకున్నావు, ప్రజలను మేము నమ్ముకున్నాం. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో తెలుస్తుంది ఎవరు రౌడీయిజం చేశారా, ఎవరు పోలీసులు ఎవరి వల్ల గెలుస్తారా, ఎవరు ప్రజల వల్ల గెలుస్తారా అన్నది రేపు వచ్చే రోజుల్లో తెలుస్తుంది. అంతేకాకుండా
ఈ రోజున మరి దాడులకి పాల్పడుతున్నారే వాళ్ళందరూ కూడా ఇళ్ళగానే పండగ కాదు. ఈ వేళతోటి ఏమీ అయిపోలేదు. ఈ వేళ ఏదో అధికారంలో ఉన్నాం, ఏదో తాలిబాన్లాగా విచ్చలవిడిగా చేసేస్తున్నాం. అంతేకాకుండా మనకు రామకృష్ణారెడ్డి అనేవాడు ఒకడున్నాడు, అతను ఏదో మనల్ని రక్షించేస్తాడని. రేపొద్దుట రామకృష్ణారెడ్డిని రక్షించడానికి కూడా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా నీ దురాగతాల్ని, నీ అకృత్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.